ఎంబీబీఎస్ చేయాలనుకునే స్టూడెంట్స్‌కి వీసోర్స్ ఇక్కడ డే 1 నుంచి ఎలాంటి అంటే ఎలాంటి హెల్ప్ చేస్తోందండి? వీసా దగ్గర నుంచి లేకపోతే బ్యాంక్ లోన్స్ వీటన్నిటి మీద వర్క్ చేస్తదా? హెల్ప్ చేస్తుందా? వీసోస్ తరపున టోటల్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా మనమే కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఇండియాలో వీసా గానీ, డాక్యుమెంటేషన్ గానీ. అండ్ జార్జియాలో గనక చూసుకుంటే మనయి 14 హాస్టల్స్ ఉన్నాయి. ఓహ్! 3000 మంది తెలుగు పిల్లలున్నారు. జార్జియాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్‌కి మేమే కాంట్రాక్టర్స్. డైరెక్ట్ మనయే యూనివర్సిటీస్. వావ్! సూపర్ అండి. మన తెలుగు స్టేట్స్‌లో ప్రతి మండలం నుంచి పిల్లలున్నారు. సో, ఇంటర్వ్యూ చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా మా ఆఫీస్‌కి విజిట్ చేస్తే ఆ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, పేరెంట్స్ డీటెయిల్స్ ఇస్తాం. జార్జియాలో మన కంపెనీ రిజిస్టర్డ్. మనకి వంట వాళ్ళు కూడా మనకి హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, నెల్లూరు నుంచి ఉన్నారు. ప్యూర్లీ తెలుగు ఫుడ్డే ఉంటుంది. తర్వాత ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారండి? 15 to 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు మనకి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా చూసుకోండి, కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చూసుకోండి, టీఎస్ఎంయూ కానివ్వండి, ఇంకా మన దగ్గర ఉన్న వేరే టాప్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫ్యాకల్టీ అందరూ కూడా మొత్తం యూఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసి పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీయే ఉన్నారు. అండ్ క్లాస్కి కేవలం 15 మంది స్టూడెంట్లు మాత్రమే ఉంటారు. అంటే పర్సనల్ కేర్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. అండ్ ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీస్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్స్కి, సో అప్పుడు బ్యాచ్కి 8 మెంబర్స్. ఎప్పుడైతే క్లినికల్స్కి వెళ్తారో హాస్పిటల్స్కి, అప్పుడు ఓన్లీ బ్యాచ్కి 4 మెంబర్స్ ఒక సీనియర్ డాక్టర్ కింద ఉంటారు.